या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणां वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। అది ఒక ఉదయం ఆశలను తడిమిన సమయం ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని లే లే అని చిల్లుమని చల్లని పవనం ఆ వెనక్కి వెచ్చని కిరణం అందరిని తరిమేను త్వరగా రమ్మని రారమ్మని. జ్యోతి ప్రజ్వలన చేద్దాం. ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఒక ముగ్గురు రండి సార్. మరియు మన జ్యోతిని వెలిగిస్తున్నాడు కాబట్టి మనం అందరం సప్పట్లతో సత్కరించాలని చెప్పి అందరు బాగా బయట వినొచ్చినట్టు అందరు సప్పట్లు కొట్టాలి.
కొంతమంది పాపం ఆరోగ్యం క్షీణించి కొంతమంది చనిపోవడం జరిగింది. అందులో కిష్టయ్య సార్ తెలుగు, నారాయణరావు సార్ సోషల్ స్టడీస్, ముత్తయ్య సార్ తెలుగు చెప్పాడు మనకు, రమణారావు ఎలక్ట్రికల్ బ్యాచ్ వాళ్ళకు ఉంటుండే, అదేవిధంగా రామలింగారెడ్డి సార్ ఈ కొంత వీళ్ళు చనిపోయినందుకు ఇక బాధ కలిగించిన విషయం. బాలకిషన్ సార్, ఇంకా కిషన్ సార్, భాస్కర్ సార్, భాస్కర్ సార్, ఈ సరే పేరు లేకుండా అందరికీ మనం ఒకసారి శ్రద్ధాంజలి ఘటించాలి. అదేవిధంగా మనతో పాటు కలిసిమెలిసి చదువుకున్న శ్రీధర్ రావు, అదేవిధంగా శ్రీనివాస్, కట్టెమిషన్ శ్రీనివాస్ అంటారు, శ్రీనివాస్, తర్వాత సంజు ఉంటుండే, ఎవరు ముస్తాబా సంజు, తర్వాత మైసయ్య చిప్పలపల్లి, తర్వాత ఎండి మదర్ బంగారంగల్ మదర్, వీళ్ళు చనిపోయారు. అదేవిధంగా ఎం దేవయ్య, గురుదుడ్డి దేవయ్య అని స్కూల్లో ఉంటుండే, ఎప్పుడు స్కూల్ పట్టుకొని ఉంటుండే దేవయ్య అని, ఆయన వీళ్ళు చనిపోయారు. కాబట్టి ఒక 2 నిమిషాలు మనం అందరం మౌనం పాటిస్తాం. ఓకే, మనమే దాదాపు 45 ఏజ్కి వచ్చాము. మన గురువులు 12 మంది ఉన్నారు, పేరు పేరున వాళ్ళకి చెప్పడం జరిగింది. కాకపోతే వాళ్ళ టైం సమయం లేకపోవడం వల్ల బ్యాచ్ పరశురామ్ సార్కు కిషన్ రావు, సెక్షన్ బిలో ఉండేవాడిని. నాకు ఒక పాప ఒక బాబు, ఇంటర్మీడియట్ చదువుతుంది బాబు. అదేవిధంగా మేము చాలా మందితో ఇంటరాక్షన్ అయ్యాము. దీనికి పూనుకుంది మొత్తం మొదటగా భూమేష్ ఈ గ్రూప్ కావడానికి కారణం ఏంటంటే ఆయనే అందరు చెప్పుకుంటారు కదా, భూమేష్ నాకు కూడా బాగానే ఫోన్ చేస్తుండే, కానీ ప్రిన్సిపల్గా ఉండడం వల్ల కొంచెం టైం ఎక్కువ ఇవ్వలేకపోయినా, అయినప్పటికీ ఎవరో ఒకరు ముందుకు పడితే ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఇక నేనైతే ముస్తాబాద్ వాస్తవం ఇక్కడే ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా చేస్తున్నాను ఇప్పుడు. ఇక మా మిస్సెస్ టీచర్గా పనిచేస్తుంది గర్ల్స్ హై స్కూల్ సిద్దిపేట. మనం అందరము వేరు ఊళ్ళ నుంచి వచ్చి దాదాపు 70 మెంబర్స్ ఉండే, ఒక సెక్షన్లో 70, అప్పుడు 6 రోజుల్లో 120 మెంబర్స్ ఉండేవారు. కానీ చాలామంది ఫోన్ చేయడం జరిగింది. ఈరోజు కొంతమంది
మన దగ్గర మిత్రులు కూడా రాలేకపోయారు. అదే కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడు కలుసుకున్నప్పుడు ఇటువంటి రోజులు మళ్ళీ మళ్ళీ రావు. కనీసం మనకి దేనికి నాకు కూడా 2-3 ఫంక్షన్లు ఉన్నాయి, అవన్నీ వదిలిపెట్టి వచ్చాను. బిజీ షెడ్యూల్ అందరికీ ఉంటుంది, కానీ ఈ రోజు అనేది దొరకదు. కాబట్టి కొంతమంది కేటాయించలేక అదొకటి బాధ కలిగించింది. ఇద్దరితో ముగిస్తున్నాను. ఇంకా అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి వాళ్ళ పరిచయం చేసుకోవాలి. పరిచయం అయిన తర్వాత లంచ్ తర్వాత మళ్ళీ మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. నా పేరు విమల. అమ్మ వాళ్ళది రాజకపేట నుంచి ముస్తఫా స్కూల్కి వచ్చి 8th, 9th, 10th 3 సంవత్సరాలు ఇక్కడ క్షేమంగా ముగించుకున్నాను. మా అత్తగారు దుబ్బాక మండలం భూపల్లి ఎక్స్ రోడ్. మా హస్బెండ్ బిజినెస్. నేను ఆర్టీసీ ఎంప్లాయీగా కండక్టర్గా 16 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదము, ముందుగా మన సార్ల ఆశీర్వాదం మాత్రము 100%. మా అమ్మ నాన్న ఆశీర్వాదం కూడా చాలా ఉంది దీనికి. 2 బాబులు. పెద్ద బాబు యానిమేషన్ బెంగళూరులో జాబ్ చేస్తుంది. చిన్న బాబు వరంగల్లో పీజీ చేస్తున్నాడు కాకతీయ యూనివర్సిటీలో. ఇంకా నెక్స్ట్ అందరూ పదే వచ్చి ఎవరి అభిప్రాయం వాళ్ళు పరిచయ వేదికలో మనిషికి ఒక 2 నిమిషాలు పాల్గొన్నారని చెప్పి. అది బి సెక్షన్. నాకు పాప బాబు. మా వారు పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్. మేము ఉండేది అల్వాల్. మా అమ్మ నాన్న వాళ్ళు సిద్దిపేట. నాన్న గురువవడం నా అదృష్టం. మాది మధ్యకుంట. మా నాన్నగారు అందరికీ తెలుసు. మధ్యకుంట మెట్రోమేశ్వర శర్మ గారు మా నాన్నగారు. మేము కరీంనగర్లో ఉంటాము. మా సార్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్నారు. నాకు 2 అమ్మాయిలు. ఒక పెద్ద అమ్మాయి మ్యారేజ్ అయింది, కెనడాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది. చిన్న అమ్మాయి ఎంటెక్లో ఉంది, ఫస్ట్ ఇయర్లో. సునీత గుర్తుకుంది అందరికీ. ఇక్కడ సమావేశం ఎందుకు జరుపుకున్నాం తెలుసు. చాలా సంతోషంగా ఉంది. అందరికి కూడా అదే రకంగా ఉంది. మన చిన్ననాటి గుర్తులన్నీ గుర్తు చేసుకొని అట్లే మన ఉపాధ్యాయులు పరశురామ సార్ గారు, సుధాకర్ సార్, ఆనందరావు సార్, ఇలా ఆంటీలకు నమస్కారం. మన ఆంటీ అని గౌరవిస్తేనే కదా. మేము జనగాంలో ఉంటాము. సార్ పోస్ట్ మాస్టర్ ఈ చిన్ని అవకాశం ఇచ్చినందుకు హాయ్ ఫ్రెండ్స్, అనిపిస్తుందా? నా పేరు విమలాదేవి, సిహెచ్, బి సెక్షన్. నేను వచ్చేసి ఎంప్లాయ్మెంట్ అంటే శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్లో మేనేజర్గా చేస్తున్నాను, మెదక్ ఏరియా. మ్యాక్సిమం నేను ఎవరికి ఇక్కడ తెలియకపోయి ఉండొచ్చు. ఓన్లీ 3 years నేను ఇక్కడ చదువుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పర్మిషన్ నాకు 2 minutes కాదు, ఎందుకంటే నాది వచ్చేసి సార్ వినిపించట్లేదు సార్. నేను మెదక్ డిస్ట్రిక్ట్ నుండి కరీంనగర్ డిస్ట్రిక్ట్కి ట్రాన్స్ఫర్ అంటే 8th class 7th వరకు మెదక్ డిస్ట్రిక్ట్లో ఉండి 8th to 10th సంఘం ఇక్కడ చదవాలి. పర్మిషన్ ఇవ్వలేదు ఇక్కడ మాకు. పరశురాములు సార్ వచ్చేసి సార్ పర్సనల్ రిక్వెస్ట్లో వచ్చేసి నన్ను జాయిన్ చేశారు ఇక్కడ. సార్ థ్యాంక్ యూ సార్. మీకు ఐడియా ఉందో లేదో, మా నాన్నగారు సార్ ఫ్రెండ్స్. సో సార్ దానివల్ల నేను ఇక్కడ చదువుకున్నాను. ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకున్నాను. మా సార్ నేను ఇద్దరు కూడా సేమ్ కేడర్లో ఉన్నాము, లైఫ్ ఇన్సూరెన్స్లోనే. బాగున్నాను. థ్యాంక్ యూ. ముందుగా కథను ఆస్వాదించిన మా పూర్వ ఉపాధ్యాయులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మరి నా తోటి మిత్రులు అందరికీ ప్రేమాభివందనాలు. నా పేరు వచ్చేసి ఖాజాబాను. అది నామపూర్. నేను ప్రజెంట్ ఉండేది కామారెడ్డి. మాకు ఒక పాప. మా సారు ఆర్టీసీ ఎంప్లాయ్. నేను వచ్చేసి చదువులో ప్లేస్గా పెట్టేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇక్కడ. కాకపోతే మాకు ఈ అవకాశం ఇచ్చిన ఉమేష్కు కోటి ధన్యవాదాలు. ఎన్ని రోజుల తర్వాత అందరూ కలుసుకోవాలని ఆయన మనసులోకి వచ్చింది, అంతే చాలు. నా పేరు విజయ
ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను. మా ఆయన సివిల్ కాంట్రాక్టర్. నాకు నలుగురు అబ్బాయిలు. పెద్ద అబ్బాయి బీటెక్ అయిపోయింది, అమెజాన్లో జాబ్ చేస్తున్నాడు. సెకండ్ అబ్బాయి సీఏకి ప్రిపేర్ అవుతున్నాను. మూడో అబ్బాయి నీట్గా ప్రిపేర్ అవుతున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ అవకాశం ఇస్తున్నది. మాది ఇక్కడ ముస్తాబా. మా నాన్న లింగారెడ్డి టీచర్. మేము కదినాల్లో ఉంటాం. మా పాప బాబు ఆనందరావు సార్ గారిని, ఆంటీ గారిని, సుధాకర్ రెడ్డి సార్ని, ఆంటీ గారిని, పరశురామ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. పాప బాబు మాకు, మా పాప మొన్నే యుఎస్ఏ ఎంఎస్సీ చేయడానికి, బాబు ఇంటర్ సెకండ్ ఇయర్. అందరికీ నమస్కారం, ఆంటీలకు నమస్కారం. చాలా సంతోషంగా ఉంది మనందరం కలిసినందుకు. ఇక్కడ తెలుసు పూరే బిషపతి బిడ్డ అని, మేము ఇక్కడనే చదివాము, మా అందరి క్లాస్మేట్ తెలుసు. నా పేరు రమాదేవి, నేను కరీంనగర్లో ఉంటాము. మా వారు బిజినెస్ చేస్తాడు. నాకు ఇద్దరు బాబులు. పెద్ద బాబు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 10th క్లాస్. నా పేరు జమున. మేము సిద్దిపేటలో ఉంటాము. మా ఆయన టీచర్గా చేస్తున్నాడు నమ్మూరులో. నాకు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు బీటెక్ చేస్తున్నాను. ఒకరు 3rd ఇయర్, ఒకరు 4th ఇయర్. మాది కరీంనగర్. మా హస్బెండ్ వచ్చేసి బిజినెస్, పాప 10th క్లాస్. సార్లందరికీ నమస్కారం. నా పేరు శ్రీలత. మాది ముస్తాబాద్. మా సార్ టీచర్, పాప బాబు. హలో, నా పేరు రాజ్యలక్ష్మి. మాది కామారెడ్డి. మాకిద్దరు బాబు. పెద్ద బాబు ఆర్కిటెక్చర్ చేస్తాడు, చిన్న బాబు సివిల్ ఇంజనీరింగ్ చదువుతాడు. మా అమ్మ వాళ్ళని ముస్తాబాద్. అందరికీ నమస్కారం. అందరూ తప్పకుండా పరిచయం తర్వాతనే చేసుకోవాల్సిందే, తప్పకుండా ఇక్కడ రావాల్సిందే. కాకపోతే కొంచెం టైం తీసుకుంటారు మీరు. మనకు ఈ అకేషన్కి ఒకటి ముఖ్య గమనిక ఏంటంటే, మన క్లాస్మేట్ అయినటువంటి స్వప్న సెక్షన్ ఏనా బియ్య కరిమేని స్వప్న ఏ సెక్షన్, కరిమేని స్వప్న ఏ సెక్షన్ చక్రాధర్ రెడ్డి వాళ్ళు 50,000 మనకు ఇవ్వడం జరిగింది మన యొక్క టీంకు. వాళ్ళు కంపల్సరీ రెడీ అయ్యారు రావడానికి, పూనుకున్నారు కానీ కొంచెం ఆరోగ్యంగా ఉండకపోవడం వల్ల, ఈరోజు జలుబు చేయడం వల్ల రాలేదు. కాబట్టి మనకు వాళ్ళు పెద్ద మొత్తంలో 50,000 రూపాయలు ఇచ్చారు. మనతో ఉంటే బాగుండేది. కాబట్టి అందరం ఒకసారి బిగ్ క్లాప్స్ కొట్టాలి అందరికీ. దీనిలో మనం ఎవరిని డబ్బులు అడగలేదు, ఇంట్రెస్ట్ ఉన్న వల్ల మేమే అందరం వేసుకున్నాం. కాబట్టి డబ్బులు మ్యాండేటరీ కాబట్టి మనం కలవడం ముఖ్యం అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కనుక నేను చక్రధర్ రెడ్డి మరియు మన క్లాస్మేట్ నుండి స్వప్న వస్తే బాగుండేది. ఇది ఫస్ట్ టైం మళ్ళీ తర్వాత చేసుకుంటే ఇంకా కొంచెం అందరం కలిసి ఉందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వరుసగా రండి. బాలరాజు, జీ బాలరాజు. స్టేజ్ మీద ఉపాధ్యాయ గురువులకు నమస్కారం. నా పేరు బాలరాజు, మా ఊరు ముస్తాబా. నేను సిరిసిల్లలో ఉంటాను. నేను వచ్చి కర్ఫ్యూ తయారు చేస్తాను, హ్యాండ్ కర్ఫ్యూ. ఈ అవకాశం ఇచ్చిన గ్రూప్ నిర్వాహకులు కృతజ్ఞతలు. భూమేష్, మాది వృత్తి పెరిగిన మధ్యకుంటాను, కానీ ఈరోజు బిజినెస్ చేసుకునేదంతా సిరిసిల్లలో. నిలబడతలేండి. కానీ నేను ఏమంటున్నా అంటే, మనం ఇక్కడ కూడా ఇంటికాడ డల్గానే ఉన్నాం, ఇక్కడ కూడా డల్ ఉంటారు. మీరు ఎంత ఎక్సైటింగ్ ఉంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ మీకు ఎక్సైటింగ్గా షేర్ చేసుకుంటారు. అవునా కాదు? మీరు ఒక్కరికారు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి క్లాస్ ఇస్తారు. సార్ మీరు గట్టికి చప్పట్లు కొట్టుకోండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే,
చప్పట్లు కొట్టుకోవడం వల్ల మనకు ఎంత హార్మోన్స్ ఓపెన్ అయ్యి ఎంజైమ్స్ ఓపెన్ అయ్యి మనం చాలా హెల్తీగా ఉంటాం. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, నేను న్యూట్రిషన్ అడ్వైజర్ను. అంటే 12 years నుంచి నేను బిజినెస్లో ఉన్నాను. మనం ఎంత హ్యాపీనెస్గా ఉంటే మనం అంత హెల్తీగా ఉండొచ్చు. హ్యాపీనెస్గా అర్థం ఏంటంటే మనం ఎంత నవ్వుతూ మన ఫేస్ వాల్యూ ఎంత ఇంప్రూవ్మెంట్ కనుక ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎస్ఆర్ గట్టిగా అనండి, మీతో మీరు ఎస్ఆర్. ఓకే, థ్యాంక్ యూ. వన్స్ అగైన్ మై సెల్ఫ్ ఉమేష్. ట్రెడిషనల్ బిజినెస్ చేసుకుంటూ పార్ట్ టైం ఒక మంచి వండర్ఫుల్ ఆపర్చునిటీలో ఉన్నాం. నేను ఎందుకంటే ఇక్కడికి రావడం కూడా ఒక పర్మిషన్తో వచ్చాను. ఎందుకంటే నేను మధ్యలో స్టడీ బంద్ చేసి నేను వ్యవసాయ రీత్యాలో బిజీగా ఉండి ఇక్కడ నుండి 6 ఒక మంచి బిజినెస్ ఎన్నుకొని ఇవాళ ఫ్యాషనేట్గా మా మిస్సెస్తో కలిసి, మా మిస్సెస్ పేరు మంజు, ఇద్దరం భార్య భర్తలము ఫారెనర్స్ ఎంజాయ్ చేసినాం మా బిజినెస్ ద్వారా. ఎందుకంటే నా ఎడ్యుకేషన్లో కావచ్చు, నా వృత్తిలో ఎక్కడ కూడా నేను సాధ్యం కాని మా బిజినెస్ ద్వారా నేను బాగా సక్సెస్లో ఉన్నాను. అది మీకు అందరికీ చెప్పడం కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే సక్సెస్ అనేది ఎవరి సొత్తు కాదండి, ఎవరైనా సక్సెస్ కావచ్చు. రెండవది, మాకు ఒక బాబు బీటెక్ ఫైనల్ ఇయర్ హైదరాబాద్లో జాబ్ సర్చ్లో ఉన్నాడు. చాలా ఎక్సైటింగ్ అండి నా విషయం షేర్ చేసుకోవడం. మీ అందరితో కలిసి ఉంటే ఇంకా ఎక్సైటింగ్ ఉంది, చాలా ఆనందంగా ఉంది. మీ అందరిని కలుసుకోవడం ఇట్లా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇదంతా మనం గ్యాదర్ కావడానికి ఎం ఉమేష్ గారికి వస్తారు. బిగ్ రౌండ్ ఆఫ్ గట్టిగా చెప్పట్టుకుంటారు. ఎందుకంటే అతను కనుక ఈ నిర్ణయం తీసుకోకపోతే మనం ఇక్కడ అందరం కలుసుకునే వాళ్ళం కాదు. ఆయన చదువుతో మనం ఇక్కడ ఉన్నాము అంటే ఆయన ఫ్రెండ్షిప్ ఎంత గొప్పదో మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. చాలాసార్లు ఆయన మెసేజ్లు పెడుతుంటారు. మనం ఎందుకు కూడా ఎందుకు పాల్గొనలేము? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక్కడంటే మూవ్మాట ఉండొచ్చు, గ్రూప్లో రోజు ఒకసారి హాయ్ హలో ఫ్రెండ్స్ అనేది కొన్ని షేర్ చేసుకోవడం వల్ల ఎవరేంటి అని తెలుసుకుంటాము. ఎక్కువ మాట్లాడిన తప్పు పట్టుకోవద్దండి. నేను ఎందుకంటే జస్ట్ రోజు చాలాసార్లు స్టేజ్ మీద మాట్లాడుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. పేరు వచ్చేసి నా పేరు నర్సింహులు, మా ముగ్గురు పాపాలు. వేదికపై ఉన్నటువంటి గురువులకు నమస్కారాలు, నమస్కారం. నెక్స్ట్ మహేశ్వర్ తర్వాత మన బాలరాజు రెడీ ఉండాలి. బాలరాజు ప్రస్తుతానికి ఆమెన్ కాలనీ హైదరాబాద్లో ఉంటున్నాను. నాకు ఇద్దరు పాపలు, ఒక పాప. అందరికీ నమస్కారం. నమస్కారం. మా ఊరు మోయనకుంట. నా పేరు బాలరాజు. నాకు ఇద్దరు పిల్లలు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్ కుమార్. వేదిక రాయించిన ఉపాధ్యాయులకు నమస్కారం సార్. నా పేరు పవన్ కుమార్. నేను అపిల్ గ్రూప్లో డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. విజయవాడలో ఉంటాను. పాప బాబు 10th క్లాస్, పాప 6th చెప్తుంది. నమస్కారం. అది ప్రభాకర్ వీడికంటే పనిచేస్తారు. నాకు ఇద్దరు బాబులు, అయినా క్లాస్ సెకండ్ క్లాస్. నెక్స్ట్ మాది ప్రజెంట్ ముస్తాబాద్. నేను ఒక ప్రైవేట్ స్కూల్లో ఎంప్లాయీగా పనిచేస్తున్నాను. మా ఒక బాబు 7th క్లాస్. నా పేరు బాలకిషన్ రావు. మీరు మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి. ఓకే ఓకే. హలో, నా పేరు కర్నూలు బాలకిషన్ రావు. అది రామ్నాథ్ పల్లెని ఇక్కడ ముస్తాబాద్లో సెటిల్ అవుతుంది. నేను ఇప్పుడు అల్వాల్లో ఉంటున్నాను. నాకు ఇద్దరు అబ్బాయిలు. నా పేరు వెంకటరమణ, బి సెక్షన్, మాది ముస్తాబాద్. నేను హైదరాబాద్లో అకౌంట్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. థ్యాంక్ యూ అండి. హలో, నా పేరు అది. నా చిన్న నాకు ముగ్గురు బాబులు. ఒక బీటెక్ చేస్తున్నారు, డిగ్రీ ఫైనల్ ఇయర్, ఫస్ట్ ఇయర్.
హలో, నా పేరు ఇబ్రాహిం. పాప ఒకటి బాబు వస్తాను. చూడాలందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మొహమ్మద్ గౌసుద్దీన్. మా విలేజ్ వచ్చి మురాయిపల్లి. నాకు ఒక అబ్బాయి అమ్మాయి. అబ్బాయి 3rd క్లాస్, అమ్మాయి 2nd క్లాస్. నేను 18 సంవత్సరాల నుండి సౌదీలో ఉంటున్నాను. వచ్చుడు పోడు. నేను 5 క్రికెటర్. సరేనా? థ్యాంక్స్. శ్రీనివాస్. నమస్కారం. నాకు ఇద్దరు బాబు. నా పేరు యాదవ్ రమేష్. నా పేరు యాదవ్ రమేష్. సొంతూరు చుక్కలపల్లి, ప్రజెంట్ శ్రీశైల. పాప నెక్స్ట్ మల్లికార్జున్. ముందుగా గురువులకు వందనాలు. నా పేరు మల్లికార్జున్ రెడ్డి, చిన్నచ్చిగౌడ్. నేను 16 సంవత్సరాల మధ్యలో ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తున్నా. నాకు ఒక కొడుకు, ఒక బిడ్డ. బాయ్ డిగ్రీ 2nd ఇయర్, అమ్మాయి 10th. థ్యాంక్ యూ. తొందర రావాలి. నా పేరు శ్రీవిద్య. నేను బి సెక్షన్. మాది సముద్రలింగాపూర్లో ఉంటున్నాం. మా వారి హై స్కూల్, మాకు 2 బాబులు. నా పేరు లక్ష్మి. మాకు 2 పాపలు. పెద్ద పాప 10th, చిన్న పాప 10th. మా ఆయన టీచర్. నా పేరు రజిత. మాది నామాపూరు. నాకు 2 బాబులు. పిల్లల పెద్ద ఆయన పేరు శ్రవణ్ కుమార్, చిన్న ఆయన పేరు సుధీర్ కుమార్. పెద్ద ఆయన మెడికల్ రిప్రజెంటేటివ్ చేస్తున్నాడు. చిన్న ఆయన ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్. గురువులందరికీ నమస్కారం. నా పేరు భూమేష్. నేను ముస్తాబాద్. మీ అందరికి పరిచయమే. నాకు 2 బాబులు. పెద్ద బాబు సాయి భువన్ 9th క్లాస్, చిన్న బాబు యశ్వంత్ మణి 4th క్లాస్. మా భార్య హౌస్ వైఫ్. ఇంకా మిగిలిపోయిన వారు ఎవరున్నా స్టేజ్ మీదకి రావాలి. లక్ష్మి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీమతి. నాకు 3 అమ్మాయి. ఫస్ట్ అమ్మాయి, 2 అబ్బాయిలు. నా పేరు హేమలత. ప్రస్తుతం మేము ఉండేది హైదరాబాద్. 2 పిల్లలు చదువుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్. నా పేరు పద్మజ. మాది జగతిలింగారెడ్డిపల్లి. మాకు 2 పిల్లలు. ఫస్ట్ గురువులందరికీ నమస్కారం. నా పేరు స్వప్న. నాకు 2 పిల్లలు. పాప ఫస్ట్ బీబీఎస్ ఫస్ట్, బాబు ఇంటర్. థ్యాంక్ యూ. బిజినెస్ చేస్తారు సార్. రాజేశ్వర రావు. అయినప్పటికీ ఆ గురువుల అండదండలతో చదువుకొని ఈ స్థాయికి వచ్చాము. చాలామంది అనుకుంటారు జాబ్ రావడమే కాదు, వాళ్ళు చదువు చెప్పడం వల్ల మనం ఈ స్థితిలో ఉండడానికి కారణం మన గురువులు. చాలామంది అనుకుంటారు చాలా
నాకు జాబ్ రాలే కదా, నేను స్థితిలో లేదా. కాకపోతే మనకు చదువు అనేది నేర్పిందంటే దాంట్లో గొప్ప విషయంగా మనం భావించాలి. నా పేరు పద్మ. నేను ఏ సెక్షన్లో ఉండేదని. మా ఆయన టీచరు, నాకు 2 బాబులు. మేము సిద్దిపేటలో ఉంటాం. ముఖ్యంగా మ్యాథమెటిక్స్ సారు సుధాకర్ రెడ్డి సారు మ్యాథమెటిక్స్ బాగా చెప్పేది. క్లాస్కి రాగానే అందరు నవ్వుదురు. క్లాస్లోకి రాగానే ఏమంటున్నాడు, ఫస్ట్ పదం ఏ దేవే అంటుండే. సార్ రాగానే నా పేరు తీస్తుండే, ఏ దేవే లేవయ్య అంటుండే. ఇక నేను కూడా ప్రిపేర్ అవుతుంది. సార్ రాగానే నన్ను ఫస్ట్ అంటాడు లేపుతాడు అని చెప్పేసి నేను రెడీ అవుతుంది. ఎవరు ఆన్సర్ చెప్పకపోయినా నన్నే అనేది, ఏ మీకు బుర్రలు లేవా అంటుంది, మీకు లెక్కలు రావా అంటుంది. కానీ అటువంటి వాటిని మనము స్వీకరించాము. ఎందుకు రావాలి చేస్తే మనకు ఈ స్థాయికి వచ్చాము కాబట్టి అప్పుడప్పుడు గుర్తొస్తుంది. సార్ రాగానే ఏ దేవాయ అంటుండే. అందరూ నన్ను చూస్తూ పిలుస్తలేడు ఏంటన్నాడు. పర్షాన్ సార్ మనకు బయాలజీ అని చెప్పాడు. అప్పుడు ఎక్స్పెరిమెంటల్గా ఒక కప్ప లైవ్ కప్పను కూడా మనకు ఈ రోజులలో ల్యాబొరేటరీస్ ఏం జరుగుతలేవు, మనం చేసినప్పుడు ల్యాబొరేటరీ జరుగుతలేవు. ఆ కప్ప యొక్క శరీర భాగాన్ని మనకు చూపించాడు లైవ్గా చేసి. అటువంటి ఎక్స్పెరిమెంట్ చేసి బయాలజికల్ సైన్స్ బాగా యాక్టివిటీ చేశాము. తర్వాత ఆనందరావు సార్ అంటే ఏ సెక్షన్ చెప్పేది, కాకపోతే నాకు సార్ బాగా గుర్తు, వాలీబాల్ ఆడడం వస్తున్నాగా గుర్తు. కానీ సార్ ఏ సెక్షన్ చెప్పేవారు మ్యాథ్. నేను 2 సెక్షన్లో ఉంది కాబట్టి సార్ ఒక చెప్పడానికి నేను వినలేకపోయాను. అంతే, అటువంటి అవకాశం నాకు రాలేదు. తర్వాత మన గురువులు వాళ్ళు ఆల్రెడీ 12 మందికి చెప్పాను, కాకపోతే కొంచెం వాళ్ళు రాలేదు. అయినప్పటికీ వాళ్ళ యొక్క మన 92, 93 బ్యాచ్లో చాలా దాదాపు అందరూ మంచిగా స్థిరపడ్డారు. అందరూ ఉన్నతమైన స్థానానికి చేరుకున్నారు. మనల్ని ఉద్దేశించి వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క అమూల్యమైన సందేశం ఇస్తారని ఆశిస్తూ ఒక్కొక్కరు మొదట ఆనందరావు సార్. నిజంగా చిన్నప్పుడు విషయాలు గుర్తు చేసుకుంటే చాలా గమ్మత్తుగా ఉంటుంది. కానీ మనం అనుభవించినట్టు మన పిల్లలు అనుభవిస్తలేరు. మన ఆటలు పాటలు ఫస్ట్ బెల్ కాకముందే పోయి కూడా అక్కడ చాలా ఆటలు ఆడుతున్నాం. దేవే వాళ్ళు మేము ఇది ఆనందరావు సార్ చాలా జోక్ వేసుంటారు, అందుకు చాలా నవ్వుతున్నాం. ఇంకా చిన్ననాటి విషయాలు గుర్తుకు రావట్లేదు. ఖోఖో కబడ్డీ బాగా ఆడేదాన్ని నేను. దేవయ్య కూడా ఖోఖో బాగా ఆడుతుండే, పాటలు బాగా పాడిపించుకున్నాము. సార్లు కూడా బాగా వాడమందులు. ఇంకా శ్రీను ఇలా ఉమేష్ దేవయ్య వీళ్ళందరూ పాటలు పాడి ఆటలు ఆడుతారు. ఇంటర్వెల్ ఎప్పుడైతే అందుతారు, వాలీబాల్ ఎప్పుడు తీసుకొద్దామో అందుతారు. మేము కూడా వాళ్ళు అడుగుతూ ఉంటే మేము కూడా టెన్నికేట్ తెచ్చుకొని ఆడుకుందామని మాకు కూడా ఉంది. చిన్నప్పుడు కచ్చకాయలు ఇలాంటి మట్టిలో కూడా ఆడుకుంటాం. ప్రైమరీ స్కూల్లో గుర్తుకొస్తున్నాయి అందుకు. వేప చెట్టు కింద ఈ దేవయ్య వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి స్కూల్ దగ్గరనే ఉంటుండే, తొందరగా వస్తుండే. అలా ఎన్నో ఆటలు ఆడుకుందాం చాలా. అప్పుడు సరదాగా ఉంది. కానీ మనం అనుభవించినట్టు మన పిల్లలు అనుభవిస్తలేదు. గేమ్స్ ఓన్లీ పోతున్నారు, స్కూల్కి వస్తున్నారు అంతే. సరే, చిన్ని అవకాశం ఇచ్చినందుకు మిత్రులందరికీ నమస్కారం చెప్పి, ముఖ్యంగా ఉమేష్ ఒక గ్రూప్ తయారు చేసినందుకు ప్రత్యేక అభినందనలు. తెలుగు ఇప్పటి వరకు రాదు నాకు. 9th క్లాస్లో నేను స్కూల్కి లేట్ అవుతుంది. నేను ఇక మా ఫ్రెండ్స్కి అదే అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను. తెలుగు రావడం రాకపోయే వారికి సార్ అడిగిన డౌట్స్ ఎందుకు లేట్ వచ్చావు అని
సార్ అప్పుడు నేను కొంచెం చిన్న వేరే పని చేస్తుంటే సార్ నేను మొరాయిపల్లి నుండి ముస్తాబాద్కి వచ్చి మళ్ళీ మొరాయిపల్లి వెళ్ళి స్నానం చేసి వచ్చే వరకు లేట్ అయిపోయింది సార్. ఆ పదాలు నాకు సరాసరి రాకపోతే దాన్ని మా ఫ్రెండ్స్ మొత్తం నవ్వుతున్నారు. అదొకటి. నాకు అప్పుడు డబ్బులు కూడా ఎక్కువ లేకుండే, నా పరిస్థితి లేకుండే. కేవలం ఒక 50 రూపీస్ 50 అల్లాలు 50 పైసలు కూడా లేకుండే కదా. అలాంటి టైంలో కార్యక్రమం బాగా హెల్ప్ చేసింది. ఇంకేం మాట్లాడాలి? మేము 5th క్లాస్లో ఆడుకున్నాం, ధ్యానం చేసాం. భూమేష్, శ్రీనివాస్, శ్రీనివాస్ వాళ్ళు పాటలు పాడుతుంటే నేను ధ్యానం చేస్తుంటే జరిగిపోయిన కథలు బాగున్నాయి. ఒక్కొక్కసారి దుఃఖం కూడా వస్తుంది. నేను ఇంటర్ చదివేటప్పుడు కూడా సార్ నా దగ్గర డబ్బులు లేవు. అమ్మ 10 రూపాయలు ఇస్తే దుబ్బాకు 8:30 వెళ్ళడానికి రావడానికి 8:30 అవుతుంది. ఒకసారి వచ్చేటప్పుడు 50 పైసలు నాకు తక్కువ పడ్డాయి. 15 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తాను. ఇది నాకు చాలా బాధ అనిపిస్తుంది. దుబ్బాకు నుండి బస్సు వచ్చేటప్పుడు నేను చెట్ల వెనుక వెళ్ళి దాక్కుని వెళ్తున్నాను. ఎందుకంటే ఇన్స్టాంట్ అవుతుంది. అలా 15 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చినాను సార్. చాలా నాకు ఎప్పుడు గుర్తొస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ విమల. మనందరినీ ఇక్కడికి ఆహ్వానించింది ఫస్ట్ మాత్రం భూమేష్ గారు. భూమేష్ గారు ఎనీ టైం ఫోన్ చేస్తే తను మనందరికీ ఫోన్లో అంతా అందుబాటులో ఉండడం. ఫస్ట్ ముఖ్యంగా వాళ్ళ భార్య గొప్పతనం. ఎవరికన్నా మనం ఫోన్ చేయాలంటే ఏందమ్మా ఇంతసేపు మాట్లాడుతున్నామని మా భర్త మా మీద చిరాకు అవుతుండొచ్చు, ఈ భార్య నీ మీద చిరాకు అవుతుండొచ్చు, కానీ ఆమె మాత్రం ఒక్కరోజు కూడా చిరాకు పడకుండా ఆయన మన అందరి ఆహ్వానానికి ముఖ్య ప్రాధాన్యత ఇచ్చిండు. కాబట్టి భూమేష్ వెనుకాల వాళ్ళ భార్య గొప్పతనం. అప్పుడప్పుడు భూమేష్ ఫోన్ చేస్తూ ఏమైంది ఈ టైంలో వేస్తున్నాను మీ భార్య కోపంకి వస్తున్నాను అందరం. నేను అట్లేం లేదు మేడం, మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాము, మనం ఇక అందరం కలవడం మా భార్య కూడా సంతోషం అన్నాడు. 5 నిమిషాల్లో భూమయ్య భార్యను పిలవాలని నేను బాగా ఆకాంక్షిస్తున్నాను. భూమయ్య గారు మీ మిస్సెస్ కంపల్సరీ తెలమన్నాను ఇక్కడికి, మా అందరికీ పరిచయం వేదికలో ఆమెను పరిచయం చేయాలని నేను కోరుకుంటున్నాను. మరియు ఇక్కడ మనకు సైన్స్ మాస్టర్ గారు ఉన్నారు. నాకు సైన్స్ అంటే బాగా ఇష్టం, సోషల్ అంటే ఇష్టం. మ్యాథమెటిక్స్లో అయితే 100/100 మార్కులు వస్తుండే. అందుకే మ్యాథమెటిక్స్ వస్తుంది కాబట్టి నాకు అసలు ఇంగ్లీష్ రానే రాదు. ఆ మ్యాథమెటిక్స్ వల్లనే ఈరోజు నేను నా కాళ్ళ మీద నేను ఆధారపడి ఉండి నేను ఉద్యోగం చేసుకుంటున్నాను. ఒక్క రూపాయి కూడా కింద మీద కాకుండా రోజు నెంబర్ 1 కండక్టర్గా ఉద్యోగాన్ని చేసుకుంటున్నాను. 16 సంవత్సరాల నుంచి నేను 3 డిపోలు చేంజ్ అయినా ప్రతి ఒక్క డిపో మేనేజర్ కూడా నెంబర్ 1 కండక్టర్గా నన్ను గుర్తిస్తారు. నేను ఇంత మంచిగా చేస్తున్నాను అనడానికి కారణము మన మ్యాథమెటిక్స్ సార్లు గారు. వాళ్ళు చెప్పింది నేను విని నాకు మంచిగా లెక్కలు వస్తాయి కాబట్టి నేను ఈ ఉద్యోగాన్ని స్వీకరించింది. దీని వెనకాల మా హస్బెండ్ ఆయన సహకారం ఎక్కువ. నేను 4 గంటలకు లేచి ఉద్యోగానికి పోతున్నా అంటే తను నన్ను డ్రాప్ చేయడం, నాకు చాయ్ పెట్టియడం అంటే, లేకుంటే ఏదో ఒక చిన్న వెనుక ముందు సహకారం చేయడం. నేను ఈరోజు ట్రైనింగ్ పోతున్నా అంటే తను సహకారం చేయడం, రాత్రి 10 గంటలకు దిగినా అంటే నన్ను ఇంటికి తను రిసీవ్ చేసుకోవడం. అట్లా మన వెనుక మన భర్త సపోర్టుతో మనం ఈరోజు ముందడి వేసి ఈరోజు అందరము ఇక్కడ ప్రోగ్రామ్కి వస్తున్నామంటే కూడా 100% మీకు మీ వాళ్ళ సహకారము, మాకు మా వాళ్ళ సహకారం. నేను ఒక 2-3 నెలల నుంచి చాలా సంతోషపడుతున్నాను. 92, 93
సంతోషంగా ఉన్నాం కాబట్టి మనకు ఇదే కోటి సంపద అని చెప్పి నేను ప్రతి ఒక్కరికి చాలా ఆనందంగా ఫోన్ చేస్తున్నాను. ఇదంతా మనకు జన్మనిచ్చిన అమ్మా నాన్న ప్రాముఖ్యత, మనం చేసుకున్న వారి ప్రాముఖ్యత, అందులో మన ఉపాధ్యాయుల ప్రాముఖ్యత బాగా ఉంది. మన ఆశీర్వాదం కూడా మన పిల్లలకు ఉండాలని, మనం కూడా ఎదురువాళ్ళను దూషించినట్టుగా మెదలకుండా అందరి మనకు తోచిన సహకారం చేసుకుంటూ తోచిన విధంగా మనం ఇంకా మన పిల్లలను ఉత్తీర్ణం చేసుకుంటూ మనం ఇంకా కూడా అందరము మంచి బలపరచుగా మంచిగా ఉండాలని చెప్పి అందరికీ మన చాలా ఆశీర్వాదం ఉండాలని చెప్పి నేను పదే పదే కోరుకుంటున్నాను. ఇక్కడే కాదు, చిన్నప్పటి నుంచి 7th క్లాస్ అప్పటి నుంచి కూడా స్కూల్లో పెళ్ళి 7th క్లాసు 5th క్లాసు ఇక్కడ కూడా 10th క్లాసు ఎక్కడైనా స్టేజీ మీద మొదటి నుంచి నాకు అలవాటే. ఇప్పుడు కూడా మహిళా కండక్టర్గా మా సిద్దిపేట డిపోలో నాకే ఛాన్స్, ఎక్కడికి పోవాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఫస్ట్ డిఎం గారు నాకే ఛాన్స్ ఇస్తున్నారు. ప్రతి దగ్గర కూడా నేను ముందడిగేసి నడుస్తున్నా అంటే వెనుక మా భర్త సహకారమే. ఇప్పుడు వస్తాడు తను కూడా. వెరీ వెరీ అందరికీ నా నమస్సుమాంజలి. అందరికి బోర్ వస్తున్నది, ఒక చిన్న పాట పాడతాయి కదా. తానానే తననరే తానానే తననరే జామురా తిరియేలాయే నామా వెంకరాడాయే జామురా తిరియేలాయే నామా వెంకరాడాయే ముద్దబందిరి తాడెంట ముద్దబందిరి తాడెంట జాజి పూల తోటెంట వేచి వేచి చూసిన గాని ఏటికి అడురాడాయే ఏటికి అడురాడాయే తానానే తననరే తానానే తననరే జామురా తిరియేలాయే నవా వెంకరాడాయే జాజి పూల తారెంట ముద్ద పందిరి తోటెంట వేచి వేచి చూసిన గాని ఏటికి అడురాడాయే ఏటికి అడురాడాయే చక్కని చుక్క చందమామ నన్ను చూసి నవ్వబట్టే చక్కని చుక్క చందమామ నన్ను చూసి నవ్వబట్టే పల్లె పడు చొల్లంత గోల గోల చెయ్యబట్టిరి ఏటికి అడురాడాయే ఏటికి అడురాడాయే తానానే తననరే తానానే తననరే ఝమురా తిరియేలాయే నామా వెంకరాడాయే జాజిపూల తోటెంట ముద్దబంతి తారెంట వేచి వేచి చూసిన గాని ఏటికి అడురాడాయే ఏటికి అడురాడాయే తానానే తననరే తానానే తననరే. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఏమైందంటే ఒకసారి 8th క్లాస్లో స్పీచ్ ఇవ్వమన్నారు. స్పీచ్ ఇవ్వంటే మనకు అప్పటిదాకా స్పీచ్ మైక్ పట్టుకోవడం తెలియదు కాబట్టి నేనేం చేశానంటే నా సొంతంగా రాసుకుంటే అయిపోయేది. నేను మా సీనియర్ ఉంటుండే, నేను 4th క్లాస్ నుంచి స్కూల్లోనే పడుకునేవాడిని. నైట్ 10th క్లాస్ దాకా ఇంటికాడ పడుకోకూడదు, ఎందుకంటే ఆ రోజుల్లో ఫ్యాన్ ఇవ్వకపోతుండే. ఇంట్లో స్కూల్లో అయితే ఫ్యాన్ ఉంటుండే, టేబుల్ ఉంటే దగ్గర జరుపుకొని మంచిగా పడుకొని అట్లా ఉంటుంది. అందులో ఒక సార్ ఉంటే సీనియర్ ఉంటే రాసి మన స్పీచ్ గురువు యొక్క గొప్పతనం ఏంటి అని అంటే అప్పుడు ముత్తేసారు నేను ఆయన రాసిచ్చింది నేను చదివాను. అక్కడ ఏమనంటే గురువులో గొప్ప విశేషం ఉంది. గురువు అంటే 3 అక్షరాలు ఉన్నాయి, 3 కొమ్ములు ఉంటాయి. గురువు అక్షరాలకి 3 కొమ్ములు ఉంటాయి. ఒకటి గురువు అని 3 ఉంటాయి అని చెప్పినందుకు క్లాసు స్పీచ్ ఇచ్చిన తర్వాత పీపుల్స్ గారు నాకు గంట సేపు ఇప్పిండాను. మాకు కొమ్ములు ఉంటాయంట ఎవరు గురువు కొమ్ములు ఉంటాయంట ఎవరు ఏందని చెప్పి గంట సేపు కనబడినప్పుడల్లా ఒక 10 రోజుల దాకా నాకు కిందికల మీద దాకా చూసింది సార్. ఇక అప్పుడప్పుడు అనిపిస్తుంది మనం ఏదన్నా మన సొంత మాట మాట్లాడాలి కానీ ఏదో రాసిచ్చింది మనం చదవద్దని అప్పుడు అనిపించింది అన్నట్టు ఏదంటే మనం చెప్పుకోవాలని.
ఇట్లా కొన్ని సంఘటనలు అప్పుడప్పుడు గుర్తుకొస్తుంటాయి. అదే అదేవిధంగా కనకే సార్ ఈరోజు వచ్చేది చాలా గేమ్స్ ఆడిపించిండు మనకు మంచిగా, వాలీబాల్ కానీ ఏదైనా గేమ్ ఇప్పుడు తెలుస్తుంది. ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క పాత ఏమైనా పాటలు పాడేవాళ్ళు ఉన్నా ప్రోగ్రామ్ జరగడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే కౌసద్ది నేను చదువు తొందర చేయాలి అని 10,000 రూపాయలు ఇచ్చాడు ముందే. తొందర చేయండి ఆయన పోయినా చేసుకుంటే ఏం లాభం, 10,000 రూపీస్ టక్కన ఇచ్చేసిండు ఆయన. అదేవిధంగా కొండపూర్ అన్నాడు సుందర ఫంక్షన్ చేయండి అని ఆయన డబ్బులు ఇస్తా అన్నాడు. అయినప్పటికీ దుబాయ్ నుంచి మనకు 5,000 రూపీస్ పంపాడు కొండపూర్ రాజు. ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మా గురువు ఆనందరావు సార్ చిన్ననాటి మన జ్ఞాపకాలను నిర్వహిస్తూ మనకు మంచి సూచన ఇస్తారని కోరుతున్నాం. కిషన్ రావు మన ఫ్రెండ్ 10,000 రూపాయలు మనకు డొనేట్ చేయడం జరిగింది ఫంక్షన్కు. వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాను. నా పేరు ఆనందరావు, మా శ్రీమతి సుజాత, మాది గూడెం స్వగ్రామం. అయితే ముస్తఫాకు 92 వచ్చారు, 2006 రిటైర్ అయ్యి వెళ్ళిపోయారు. మా పెద్ద కొడుకు 91 బ్యాచ్, ఆయన డొమైన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెలెక్ట్ అయ్యాడు. సిఎంసీకి 2004 అమెరికా వెళ్ళిపోయాడు. ఇప్పుడు అమెరికాలో వాళ్ళకు ఒక కొడుకు ఒక బిడ్డ. ఈ చిన్న కొడుకు మీ బ్యాచ్ 93, కానీ పెద్దాపురం గురుకుల పాఠశాల చదివింది. ఆ నుంచి ఇంటర్మీడియట్ నెల్లూరు నేషన్ రత్నం కాలేజీలో ఇంటర్ బైపీసీలో తెలుగు మీడియంతో స్టేట్ 4th ర్యాంక్ వచ్చిండు. తర్వాత ఎంబీబీఎస్లో 432 ర్యాంక్ వచ్చింది. వరంగల్ చదివిండు. ఫైనల్ ఇయర్ మెడిసిన్ సబ్జెక్ట్ పేపర్లో స్టేట్ 4th వచ్చిండు. 4 బంగారు పథకాలు వచ్చినాయి, 2 విజయవాడ యూనివర్సిటీలో, 2 వరంగల్లో. వెంటనే పీజీ ఎంట్రన్స్ రాసిండు. అప్పుడు గాంధీలో సీట్ వచ్చింది. ఏపీలో 21 ర్యాంకు, తెలంగాణ 7వ ర్యాంకు. గాంధీలో ఎండి పిహెచ్డీ చేసుకుంటూ టీఎన్పీ పిహెచ్డీ అని ఇండియా లెవెల్లో డిగ్రీ చేసిండు. ఇప్పుడు ఆయన తర్వాత సూపర్ ప్యాన్ రాసిండు. నిమ్స్లో 2, ఉస్మానియాలో 3 సీట్లు, పీజీ కార్డియాలజీ సీట్లు. 3 అక్కలు ఎంట్రన్స్ రాయాలి. 3 ఎంట్రన్స్ రాస్తే తిరుపతిలో 2 సీట్లలో 1 సీట్ వచ్చింది. 2006 చేరేయండు, 2009 అయిపోయింది. వరుసగా 12 ఏళ్ళు మెడికల్ కోర్స్ చేసిండు. ఆ విధంగా ఆయన ఒక బిడ్డ, కోడలు కూడా డాక్టరే, ఒక బిడ్డ 7th. ఇది నా యొక్క బయోడేటా. తర్వాత మిమ్మల్ని లెక్క రాకపోతే వంగబెట్టుడో కొట్టుడో అన్నీ జరిగినాయి. అది నా కొరకు చేయలేదు, నా ఇంటి పని కొరకు చేయలేదు. నాకు అర్థం కాదని మీరు పైకి రావాలి, మా పిల్లలు ఎట్లా పైకి వచ్చారో మీరెట్లా పైకి రావాలని మిమ్మల్ని దండించడం జరిగింది. కొందరు దండించారు, పైకి వచ్చారు, కొందరు మామూలు ఉన్నారు. ఇప్పుడు కర్మేలలో డిప్యూటీ కలెక్టర్ అన్నాడు శ్యామ్ ప్రసాద్ గారు, కృష్ణబాబు చదువు చెప్పిన ఆయన ఇప్పటికి గుర్తు చేస్తాడు, ఫోన్ చేస్తాడు. తర్వాత ఇంకొక ఆయన శ్రీనివాస్ రెడ్డి అని ఎక్సైజ్లో సూపరింటెండెంట్ అయ్యిండు, ఎస్సీ అయ్యిండు. ఆయన కూడా చేస్తాడు హుస్నాబాద్ శిలువాలు. హుస్నాబాద్ అయినాక గంభీరపేట వేసిన, గంభీరపేట అయినాక ముస్తాబాద్ వచ్చిన, లాస్ట్ ముస్తాబాద్ రిటైర్ అయినా 2000. ఈ విధంగా మేము ఏడిపోయినా పిల్లలు బాగుపడాలి, చదవాలి, కష్టపడాలి అనే రకం కానీ మా సొంత పనులు కానీ మా సొంత విషయాలు కానీ ఆలోచించలేదు. ఎక్కడున్నా నేను కిరాయి కట్టుకుంటూ ఉన్నా. ఉస్మానాబాద్ హోటల్ 4 ఏళ్ళు, గంభీరపేటలో 10 ఏళ్ళు అక్కడనే ఉండడం పిల్లలతోని. తర్వాత ఇక్కడ 14 ఏళ్ళు ఈయన గడిచినాం. కానీ బస్ ఎక్కుడు దిగుడు మాది డ్యూటీ కాదు, సరిగ్గా చేయాలి, సరిగ్గా ఉండాలి, పిల్లల పైకి రావాలని రకం. ఈ విధంగా జరిగింది. కాబట్టి మీరందరూ మంచిగా భక్తులు మంచిగా ఉన్నారు. కానీ మీరు తల్లిదండ్రులను అత్తమామలను సేవ చేయాలి. మంచిగా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అబ్బాయిలు తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి.
అమ్మాయిలు అత్తమానం అంటే చూసుకోవాలి, పిల్లలకు క్రమశిక్షణ నేర్పాలి. ఇంటికి ఒక అతిథి వస్తే అతిథికి నీళ్ళు ఇచ్చుడో దువ్వాలు ఇచ్చుడో సాధించకపోవడం పిల్లలకు నేర్పాలి. అది ఏం లేదు. వీళ్ళు వచ్చిన తాత వచ్చిందంట రాత్రి ఏం చెప్తారు, పోతే నాకు తీర్చలేదు, నేను టీవీ చూస్తున్నదే నేను ఏం చూడాలి, నేనేం మాట్లాడాలి, నాకేం తెలుస్తుందా, నేను మాట్లాడు. నువ్వు ఇట్లా తయారైన సమాజం అంటే పూరా అస్తవ్యస్తమైపోయింది. కేవలం ఏ కొద్ది మందికో పెద్దలంటే గౌరవము, ఉమ్మడి కుటుంబం ఉన్నది. ఇప్పుడు ఉమ్మడి కుటుంబం కాదు, పెళ్లిగానే పిల్లగాడు పోవాలి, వేరే ఉండాలి, వాళ్ళకి ఇద్దరు ఉండాలి, వాళ్ళ కుటుంబం నలుగురే కుటుంబం అది కాదు. అప్పుడు మా గ్రామాల్లో ఇంత 10 మంది ఉంటే 10 మంది ఉమ్మడి కుటుంబం, అందరి బంధువులంతుడు, అందరికి సేవ చేసుడు, ఇవన్నీ అలవాటు లేవు. ఇప్పుడు చదువులు సరిగ్గా వస్తలేవు, సభ్యత సరిగ్గా వస్తలేదు, మన సంస్కృతి అలవాటు ఉంది. ఆ విధంగా తయారై ఇక మీ అందరి పిల్లలు అందరికీ మీకు 44 ఏళ్ళు వచ్చినాయి. ఇక జాగ్రత్త, ఆరోగ్యాలు కాపాడుకోండి. ఇప్పటి నుంచే ఆరోగ్యాలు జాగ్రత్తగా ఉండాలి. నేను మంచిగా పెట్టుకున్నాను మురువకూరి, తర్వాత వస్తాడు. నాకు 42 ఏళ్ళ షుగర్ వచ్చింది, ఇలా 73 ఏళ్ళు అయినా 25 ఏళ్ళ నుంచి నేను ఈ విధంగా పక్కన నా యొక్క కోరిక ఇద్దరితో లేని అవకాశాన్ని విరమించుకుంటున్నాను. ఆనందరావు సార్ తన అమూల్యమైన సందేశాన్ని ఇచ్చాడు. సార్ ఉన్నది వాస్తవం. కొంతమంది ఈరోజు కూడా చాలామంది మనకు ఉమ్మడి కుటుంబం యొక్క ప్రేమలు ఉండలేకపోతున్నాయి. మంచి మెసేజ్ ఇచ్చాడు సారు. అదేవిధంగా నెక్స్ట్ సుధాకర్ రెడ్డి సార్. ఎస్ఎస్సి విద్యార్థులు, పూర్వ విద్యార్థులందరూ కలవడం చేస్తూ కలిసిన తర్వాత సన్మానించాలనే గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మొట్టమొదట మీకు కృతజ్ఞతలు. ఎందుకంటే ఇది ఆకాశవాణి పని కాదు. 30, 40, 70 మంది ఉన్నారు, 70 మంది ఉన్నారు, ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు, భార్య దగ్గర, భర్తల దగ్గర, పిల్లల దగ్గర, ఇవన్నీ. కాబట్టి మీరు గుర్తింపు ఇచ్చినందులకు ఉపాధ్యాయులు కూడా కొందరు రాలేదు. దాన్ని కూడా నేను విచారిస్తున్నాను కదా. ఉపాధ్యాయులు కూడా రావాలి. ఇప్పుడు కేవలం ముగ్గురమే వచ్చినాం, కేవలము ముగ్గురమే వచ్చాం. ఇంకెంతమంది రావాలనేది మీకు తెలుసు, మాకు తెలుసు, అది చెప్పాల్సిన అవసరం. కాబట్టి మీరు ఎప్పుడైనా ఈ కార్యక్రమాలు, సన్మాన కార్యక్రమాలు చేసినప్పుడు ఉపాధ్యాయులను తప్పకుండా రావాలి. అర్థమైందా? మీరు ఉపాధ్యాయులను చూడాలి. మీరు ఉపాధ్యాయుల యొక్క ఎట్లున్నారు అనేది ఉపన్యాసం ద్వారాను, వారి యొక్క బాధలు, ఆ సార్ ఎట్లున్నారు, సార్ కుటుంబాలు ఎట్లున్నాయి అనేది మీకు తెలుసు. అట్లా జరగలేదు. సరే, ఈరోజు కొంత కరోనా ఉంది, దానికి ఉన్నాయి. సరే, ఇక ఉన్న ముగ్గురం మేము వచ్చినాం. అయినా భయపడకుండా కూడా వచ్చినాం. ఎందుకంటే మీరు పిలుచుడే గొప్ప, మీరు మమ్మల్ని సన్మానించుడే గొప్ప. కాబట్టి మిమ్మల్ని మేము స్వీకరించాలి సన్మానాన్ని అని సార్కు పట్టాంశాలుగా ఉన్నదా లేదా అంటే ఉన్నది అని అంటే సార్గా వచ్చారు. ఇది ముందుగా ఈ అంతర్లీనంలో ఉంటుంది. ఈ చదువుకున్న వారి యొక్క సంస్కారము సమాజంలో అడవడిలో తెలుస్తుంది. చదువుకున్నాడు, చదువు రానోడు. కానీ ఈ రోజుల్లో 2 రకాలు ఉన్నారు. చదువు రానోళ్ళ యొక్క సంస్కారహీనులు కూడా ఉన్నారు. కాబట్టి మీరు మీ పిల్లలను ఇంకా మంచి చదివించుకొని మేము ఒక దీపాన్ని వెలిగించుకున్నాం. సపోజ్ ఇప్పుడు అతని సర్వీస్లో 40 సంవత్సరాలలో ప్రిన్సిపల్ అయినో లెక్చరర్ అయినో అతడు ఎందరినో విద్యార్థులను తయారు చేస్తుంది ఈ ప్రొడక్షన్. కాబట్టి మీరు విద్య పట్ల ఆసక్తి కనబరచాలని నా యొక్క సలహా. ఇక రెండవది, నా యొక్క కుటుంబం అనంతరం సార్ అన్నట్టు మాది ఉమ్మడి కుటుంబం. మాది మల్లారెడ్డిపేట గ్రామం, గంభీరావుపేట మండలంలో. మా నాన్న
పోలీస్ పటేల్ అంటే తాత నుంచి తాత తండ్రి కొడుకు 3 తరాల తర్వాత 9 మంది కుటుంబ సభ్యులు ఆలోచించారు. 9 మంది కుటుంబ సభ్యులు. అప్పుడు చదువు పట్ల మా ఉన్న వాళ్ళకు చదువు పట్ల తగిన శ్రద్ధ లేదు. 7 మంది జీతాలు ఉన్నారా మనకెందుకు చదువు అని మా అన్నదాంట్లో ఇద్దరు చదువుకొని మంచి అంటే ఎస్ఎస్సి గంగరావుపేట పాఠశాలలో నేను చదువుకున్నా. అప్పుడు మంచి మార్కులు మ్యాథ్స్ అంటే అది ఎన్నో ఒకటే మ్యాథ్స్ నాకు 99, 100 మార్క్స్. మిగతా సబ్జెక్ట్ పక్కనే గ్రామాలు అతన్ని గూడెము అది మల్లారెడ్డిపేట, ఆయన గంగరావుపేట చదివాడు, నేను గంగరావుపేట చదివాను. అతడు కూడా మంచి జ్ఞానవంతుడు. సరే నేను కూడా ఇద్దరం అనుకోకుండా ఒక పాఠశాలకి ఉత్సాహ పాఠశాలకు వచ్చాను. నేను 10th క్లాస్. కాకపోతే నా దగ్గర అంటే సార్ నేను అరడం కాదు, కానీ సార్ యొక్క విధానాలు లేవు, నా యొక్క విధానాలు లేవు. నేనేమో తరగతికి వెళ్తున్నమే పిల్లల యొక్క స్టాండర్డ్కు దిగువన విద్యాబోధన చేసి మ్యాథ్స్ ప్రాక్టీస్ నేర్పినాను. కానీ మీ యొక్క స్టాండర్డ్ అప్పుడు అట్లా లేదు కాబట్టి మీరు దాన్ని క్యాచ్ చేసుకోలేకపోయారు. అందులో మీరు మంచి నాణ్యత పొందలేకపోయారు. దానికి ఎవరు చేయరు. అయినా అందులో కూడా మీకు కొందరు ప్రైవేట్ జాబ్లలో, తర్వాత కొందరు గవర్నమెంట్ జాబ్లలో, తర్వాత రెగ్యులర్ ప్రైవేట్ సెక్టర్లలో టీచర్స్గా, తర్వాత ఏది లెక్చరర్, ఇంకా సాఫ్ట్వేర్ సైడ్ కూడా కొందరు ఉన్నారు. రామరెడ్డి టోటల్ ఉత్సాహాలు 10 సంవత్సరాలు నేను పనిచేసింది 89 నుండి 2000 సంవత్సరాల వరకు 10 ఎస్ఎస్సి బ్యాచ్లు వెళ్ళినాయి. ఆ 10 ఎస్ఎస్సి బ్యాచ్లకు 10th క్లాస్ టీచర్ నేనే. తర్వాత ఆ 10th మ్యాథ్స్ చెప్పింది నేనే. కాబట్టి అక్కడ ఈ 10 బ్యాచ్ల విద్యార్థులలో మంచి ప్రతి బ్యాచ్కు ఒక 2 మంచి పిల్లవాళ్ళు తెలియదు అప్పటి పరిస్థితులు బట్టి. అయితే ఇంకొకటి ఈ ఎస్ఎస్సి ఇంకొకటి ఎగ్జామినేషన్స్ విషయంలో కానీ నేను ఒక ఎగ్జామినేషన్ సెక్రటరీగా కూడా పాఠశాలలో వేరే రకంగా పనిచేసినాం. ఏది పాఠశాలకు సంబంధించిన వాటిలో కూడా పనిచేసినాం. ఇంకొకటి ఓపెన్ స్కూల్ అంటే డైరెక్ట్ 10th సబ్జెక్ట్ రాసి 10th క్లాస్ రాసి పాస్ అయ్యేటట్టు కూడా చేసినాం. అంటే దేనిలో కూడా రిమార్క్ లేకుండా అంటే న్యాయంగానే నేను పోయాను. ఇప్పుడు అంటే చదువు రాకుండా ఏదో 3వ తరగతి 19 ఉంటారు, 5వ తరగతి 19 ఉంటారు, వాళ్ళకి ఏది 16 ఉంటే వాళ్ళు ఎస్ఎస్సి రాయడానికి గవర్నమెంట్ చెప్పింది. కాబట్టి అందులో అట్లా కూడా పాస్ అయ్యారు. వాళ్ళు ఉద్యోగాలలో కూడా చేరారు. అది నాకు అది గొప్పతనం నాకు ఇవాళ తెలిసింది. అంటే చదువు బడికి రాకుండా కూడా చదువుకోవచ్చు. బడికి రాకుండా నేరుగా డైరెక్ట్గా చదివిన వాళ్ళు కూడా ఉద్యోగం లేదు. అది మీరు అది కూడా గమనించాలి. ఇంటిలో ఉండి కూడా చదవచ్చు. ఇంకొకటి నేను ఫస్ట్ కరీంనగర్ అపార్ట్మెంట్, తర్వాత 8-9 పాఠశాలల్లో మార్పుల పాఠశాలలో పనిచేశాను. కరీంనగర్, హుస్నాబాద్, ఆనమూరు, లింగన్నపేట్, తర్వాత ముస్తాబాద్, హెడ్ మాస్టర్గా పోతుగల్. ఆ పోతుగల్ పాఠశాల బిల్డింగ్ కూడా నేను కట్టించింది. హెడ్ మాస్టర్ ఉన్నప్పుడే మోడల్ స్కూల్ బిల్డింగ్ కూడా కట్టింది. అయితే ఈ ఇన్ని సంవత్సరాలు ఒకటే దగ్గర 10 సంవత్సరాలు పనిచేసినాం కాబట్టి గుర్తింపుగా మీరు ఒక బ్యాచ్ తర్వాత ఒక బ్యాచ్ వాళ్ళు సన్మానం చేసుకుంటూ పోతూ అది పిల్లలు త్యాగించవలసిందే. అయితే ఇంకొకటి మేము పరీక్షల పరంగా కూడా అంటే విద్యార్థులకు నష్టం జరగద్దు అనే రకంగా కూడా గూడెం సెంటర్లో నేను 2 సార్లు సూపరింటెండెంట్గా చేసిన, ముస్తాబా సెంటర్లో 5 సంవత్సరాలు సూపరింటెండెంట్గా చేసిన, సెంటర్ కూడా నడిపించిన, హెడ్ మాస్టర్గా ఉంది. కాబట్టి
అటువంటి సమయంలో కూడా నేను ఎవరికి ఎలాంటి నష్టం కాకుండా మంచి విద్యార్థులకు సరైన ఇది రిజల్ట్ రావాలని కూడా కృషి చేశాను. ఇది నా యొక్క నేను మీ పాఠశాలలో మీ గురించి నేను చేసినటువంటి మరి. రెండవది సరే ఇంకా పాఠశాల అభివృద్ధి పట్ల కూడా ఆనందరావు సార్ కానీ తర్వాత అప్పుడున్న ఉపాధ్యాయులు అప్పుడు తరగతులు గవర్నమెంట్ ఫండ్స్ లేకుండే LK3 తెలుసు. తర్వాత ప్రహరీ కూడా పాఠశాల భవనానికి కూడా ఒక మంచి ఆకారంలో రావడానికి నేను గట్టి కృషి చేసాం. దానిలో కూడా PET సార్ చాలామంది విద్యార్థులు దానికి సహకరించారు. వారిని ఈ విషయంలో అప్రిషియేట్ చేయవలసిందిగా నేను చెప్తున్నాను. ఇంకొకటి, మీరు ఇంత మంచి ప్రోగ్రాం చేసినందుకు గాను నేను ఇంకా ఎక్కువ మాట్లాడకుండా మిమ్మల్ని విశ్లేషించకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయపరిచినందులకు ఆలస్యమైన తర్వాత మరణించిన ఉపాధ్యాయులను కూడా మనము దానికి శ్రద్ధాంజలి కూడా ఘటించినాం. కాబట్టి ఇది మీ యొక్క విజేతను చాలా మెచ్చుకుంటున్నా. తర్వాత శిష్యులు అభివృద్ధిలోకి వస్తే గురువు సంతోషపడతాడు. నా యొక్క శిష్యుని కొడుకు అంటే మా గ్రామంలో సురేష్ అనే శిష్యుడు, అతని కొడుకు డిప్యూటీ కలెక్టర్గా వచ్చిందంటే అది సంతోషం. అట్లా ఎందరో డాక్టర్లు ఉన్నారు, నా సర్వీస్లో డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, అందరు శాఖలలో గణిత పరంగా గణిత శాస్త్రంలో మంచి బోధన చేశా నాకు తెలిసినంత వరకు. ఇక మా మిసెస్ పేరు సరళ, ఆమె కొత్తపల్లి, అది కూడా వివరంగా చెప్తూ ముగిస్తున్నాను. వాళ్ళకి ఒక గ్రూప్ ఫోటో ఉంటుంది, చిన్నప్పుడు ఉంటుంది కాబట్టి మీరు ఎవరు వెళ్ళద్దు దయచేసి. ఈ పరశురామ్ సార్ మన గురువు గారు అమూల్య సందేశం ఇవ్వగానే లంచ్ ఉంటుంది. లంచ్ తర్వాత గ్రూప్ ఫోటో ఉంటుంది. గ్రూప్ ఫోటో అయినాక వెళ్ళండి ఎవరు. మన గురువు పరశురామ్ సార్. గురు బ్రహ్మ గురు విష్ణు గురు తస్మై శ్రీ గురవే నమః. సభకు నమస్కారం. వేదికను అలంకరించినటువంటి పెద్దలు గురువులు శ్రీమతి శ్రీ సుధాకర్ రెడ్డి సార్ గారు, అదే మాదిరిగా శ్రీమతి శ్రీ ఆనందరావు గారు, ఒకనాడు విద్యార్థులుగా మీకు విద్యాబోధన ఇప్పుడు మీరు బాధ్యతాయుతమైనటువంటి తల్లిదండ్రులు, ఒక సంసారంలో ఒక పిల్లలతో బాధ్యత కలిగినటువంటి ఒక ప్రభుత్వం కాబట్టి అందుకని నేను విద్యార్థులు అంటున్నాం, బాధ్యత కలిగినటువంటి తల్లిదండ్రులు అంటున్నాను. మీరు మీ అందరికీ ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ ఇది ఎప్పటి నుంచో అనుకున్నటువంటి ప్రోగ్రాము లేట్ అయిందని కూడా దేవాలయంలో ఇదంతా చెప్తున్నారు. మరి ఇటువంటి కార్యక్రమము మీ విద్యార్థులందరినీ ఒక దగ్గర చేర్చి మీ అందరితో ముఖాముఖంగా మాట్లాడే అవకాశం కల్పించినటువంటి వారికి మళ్ళీ మా ఉపాధ్యాయులు కూడా మేము ఎప్పుడో కలుసుకుంటాం, ఎప్పుడో ఒక చోట. కానీ ఇప్పుడు దురదృష్టం ఏంటంటే కొంతమంది అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయారు. మాకు గద్దడలో పైపోయి మాకు టీచర్స్ కూడా వచ్చేది ఉంది. అందరికీ ముగ్గురంగా వచ్చిందంటే ఈ ప్రోగ్రాం కూడా మీరు 3 వాళ్ళు సక్సెస్ చేశారు. మరి మీ అందరికీ మొట్టమొదట ఈ ఉపాధ్యాయులందరినీ ఒక దగ్గర చేర్చడము, విద్యార్థులందరినీ ఒక దగ్గర చేర్చుకోవడము, ఒకరినొకరు మాట్లాడుకోవడము. అప్పుడు ఆ చిన్ననాటి మాట్లాడలేరు కానీ చిన్ననాటి మీకు అన్ని ఆలోచనలనే మీరు చేసిన పనులు మీకు ఉన్నాయి. మాట్లాడితే ఏమవుతారో ఏమంటారో మేము ఇంత వయసుకి వచ్చినందుకు కానీ చిరిపి ఎక్కడ మాట్లాడాలని మాట్లాడలేకపోతున్నారు. ఇంకొకటి వాతావరణం అనేటువంటిది మనం అంచనాలు పెట్టుకున్నాం. మనం ఏ పల్లె చదువుకున్నామో
అదే పని కూర్చుంటే మనకు టైం దొరికినప్పుడు ఈ క్లాస్లో ఈ పాఠం చెప్పేది, మా క్లాస్ ఇది మా 10th ఇది ఉండే, మేము ఇక్కడ ఆటలు ఆడుకుందాము అనేటువంటి ఒక అవగాహన అనేటువంటి వస్తుంది. ఒకటి మైండ్లో మెదులుతుంది. చిన్ననాటి జ్ఞాపకాలు అనేటువంటి వచ్చి మనకేంటంటే అక్కడ అదే పాఠశాలలో పెట్టుకునేది. మీరు ఎక్కడైతే విద్యాబోధన చేసి ఎక్కడ చదువుకున్నారో ఏ రూములు ఎక్కడో అంటే రూములు మారిపోయినాయి. ఇప్పుడు కొంత కొత్తదనం కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఎంత పెంచులో కూర్చుంటే మేము అందరం చేస్తుంటే అలానే ఆనందోత్సవాలు మనకి ఎదుర్కొంటే బాగా అలానే ఈసారి ఇక్కడ అనుకోండి ఎన్నో రకరకాల కామెంట్లు అందరికీ నిక్ పేర్లు కూడా పెట్టారు. మా తెలుసు సార్లందరూ కూడా రకరకాల పేర్లు పెట్టు. క్లాస్లో చదువు మన సాయి క్లాస్లో అడుగుపెట్టుకోవడం పక్కన మనం వెళ్ళినవాడు అడుగుపెట్టలే సాయి సార్ వస్తున్నాయి. మేము కూడా ఎంతో గమనిస్తుంటాము, ముందు చూస్తుంటాము. మరి ఏది ఏమైనా బాగా శ్రమ తీసుకొని మరి ఇంతమందిని ఒక దగ్గర చేర్చి నేను అనుకున్నా కూడా చాలామంది విద్యార్థులు దాంట్లో బాధ్యత కలిగినటువంటి సంసార జీవనాన్ని గడిపి మీ పిల్లలకు విద్యాబోధన చేస్తున్నటువంటి మీరు అధిక సంఖ్యలో హాజరైనందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నా. మరి మీరు తీసుకెళ్ళొస్తలేదు, తెలుగు రాయస్తలేదు, విద్యాబోధన సక్రమంగా జరుగుతుంది. ప్రభుత్వం కూడా మస్తు దేశం ఖర్చు పెడుతుంది. ఇక్కడికి ఎందుకు వస్తలేదు అంటే దేవుడు బాధ్యత. దాన్ని కూడా మనం ఆలోచన చేసేటువంటి అందులోనే విద్యాబోధన ఆకారంలో బాగా జరిగింది. మేము కూడా చాలా కష్టపడి మేము ఎప్పుడో మర్చిపోయినాం. ఇవాళ మీరు మాస్క్ పెట్టుకుంటే మూతి తీసి అయ్యా మీరైనా పరిస్థితి వస్తుంది, గుర్తుపడలేని పరిస్థితిలో ఉన్నాం. అప్పుడు మీ దేశంలో మేము ఇప్పుడు మా పిల్లల ఏజ్లో మీరు 45 ఏళ్ళు అయితే కంపల్సరీ. అప్పుడు మాకు 45 ఏళ్ళలోనే విద్యాబోధన చేసినాం. 72 ఏళ్ళకి వచ్చినాం, మాట్లాడలేకపోతున్నాం, ఉన్న విషయం చెప్పలేకపోతున్నాం. ఇంత తేడా ఉంది. కాబట్టి మరి నేను కూడా మన ప్రోగ్రాం నా పేరు బతిని పరశురాము సార్. నేను మొట్టమొదటి అపాయింట్మెంట్ భీమదేవుని మండలం మల్లారం అనే గ్రామంలో 150 అక్కడ పనిచేసి అక్కడి నుంచి బుగ్గారం జగన్ తాలూకాలో బుగ్గారం అని అక్కడ నుంచి ముస్తాబాద్ అప్పుడు ఇంటిలో 25 కేసులు ఆపరేషన్ కేసులు ఎవరైతే చేస్తారో వారి కోర్టును జాగ్రత్త ట్రాన్స్ఫర్ చేస్తారంటే కోర్టుగాలో నేను పనిచేస్తాను. మల్లారం నుంచి బుగ్గారంలో మన మల్లారంలో చాలా మంది ఫ్రెండ్స్ ఉంది, యూత్ సార్ మాకు విద్యాబోధన చేసి మీకు చాలా దూరం అవుతున్నారు, మేము ఆపరేషన్ చేసుకుంటాం. మన కొరకు అప్పటికప్పుడు 2 కిలోమీటర్లు కంపల్సరీ చేయించుకున్నాం. 25 కేసులు పెంచి కలెక్టర్ చదువుకొని నేనైనా అక్కడ నుంచి ముస్తాబాద్లో 77 నుంచి 85 మొదటిసారి, 85 నుంచి 91 వరకు పోగాలి, మళ్ళీ 91కి మళ్ళీ ముస్తాబాద్ నుంచి 2001లో గంగరపేటకు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్గా ఎంఈఓగా అపాయింట్ అయ్యి అక్కడ ఉద్యోగ విరమణ పొందిన. మరి ఇది నా యొక్క డాటా. ఇది అది జరగకూడదు జరిగింది. అలా మనకి జాబ్ వచ్చింది, బాబు జాబ్. ఇంకా మన ప్రోగ్రాం గురించి ఇప్పుడు లంచింగ్ ఫాలో అయ్యాం. ఒక చిన్న విషయం ఏంటంటే మన వెంకట సత్యనారాయణ అని ఒకసారి యాక్సిడెంట్ అయింది. ఆయనకు యాక్సిడెంట్ అయితే స్పాట్లో అందరం మనిషి 500, 1000 వేసుకున్నాం గ్రూప్లో. ఒక 25,000 రూపీస్ మనము వాళ్ళకు ఇవ్వడం జరిగింది, వాళ్ళకి హాస్పిటల్ ఖర్చుకోవడం. అదేవిధంగా మొన్ని అనే ఏ సెక్షన్ సింగపూర్లో ఉంటుంది, ఆమె 5,000 డొనేట్ చేసింది. ఆమెకు ప్రత్యేకంగా అభినందన చెప్తున్నాము మనందరం తరఫున. మనము ఎవరు ఎక్కువ అని ఎవరు తక్కువ కాదు, వాళ్ళకి చేతనైనంత 100 రూపాయల నుంచి 200 మినిమం 200 నుంచి ఎంతైనా కానీ ఒక అకౌంట్ మనం ఉమేష్ దగ్గర పెట్టాము. ఆ అకౌంట్కు ప్రతి నెల మనం ఖర్చు పెడుతూ ఆ అమౌంట్ అయితే ఎవరికైనా ఏమైనా చిన్న ఇబ్బంది వచ్చిందనుకో దాంట్లోకి వెళ్ళి మనం అమౌంట్ ఇచ్చే ఏర్పాటు చేద్దాం. అదేవిధంగా ఇంకొక విషయం ఇప్పుడే డిసిజన్ తీసుకున్నాం ఏంటంటే మనకు చాలామంది దాతలు ఇచ్చారు అమౌంట్. అందులో మనం కౌంట్ చేసి మనం చదువుకున్న స్కూల్కు
ఏదో ఒకటి డొనేట్ చేయాలని మేము ఒక గ్రూప్లో పెట్టాము. మీరు అందరూ ఓకే అంటే దాన్ని మేము మీకు గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే మనం చదువుకున్న స్కూల్ కూడా మనం ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మన తరఫున మన బ్యాచ్ అనేది ఎప్పటికీ ఉండిపోతుంది స్కూల్లో అనుకుంటున్నాము. ప్రతి ఇక్కడ ఏంటంటే ఆర్థికంగా అందరూ సమానంగా ఉండలేరు కాబట్టి ఎవరికి తోచినంత వాళ్ళకి ఉమేష్ మినిమం 200 నుంచి ఆయనకు సెండ్ చేయండి నెల నెల. ఆ ఫండ్ ఉండిపోతుంది. ఆ ఫండ్కు ప్రతిదీ లెక్క ఉంటుంది. రూపాయి కూడా ఖర్చు ఎవరైనా ఇట్లే మన గ్రూప్లో ఉండి ఏమైనా ఇబ్బంది పడైతే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. లేకుంటే స్కూల్కు పిల్లలకు మన బ్యాచ్ మనం చదువుకున్న స్కూల్కు మన బ్యాచ్ తరఫున ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడానికి మనం ఈరోజు నిర్ణయం తీసుకోవడం తీర్మానం చేయడం జరిగింది. లంచ్ తర్వాత మనం సార్లకు సన్మానం చేద్దాం మన గురువులకు. ఇప్పుడు లేట్ అయింది కాబట్టి ఫస్ట్ లంచ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలాపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు,
రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. तस्मै श्री गुरवे नमः।
వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా పరిచయాల పరిమళాలల్లే అనుభవాల అల్లికలు గిల్లే చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా ప్రతిక్షణం మమతలతో సాగే దేశం సర్వం ఒక్కటే పలువుర్ని మొక్కుతాం నడిపేది ఒక్కడే మన ఈశ్వరుడల్లా జీసస్ అంతా ఒక్కటే ఎన్నో తారల సంగమం అంబరం ఒకటే ఎన్నో పువ్వుల సంగమం భూమి ఒకటే అన్ని విధాలు అందరూ ఆడుతున్నది అందరినీ సంతోషపరిచి మాకు గర్వకారణం ఏంటంటే మా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థి నేను విద్యార్థి ఇలా కాలేజ్ పుస్తకాలు ఇంతకంటే ఆనందం ఇంకా ముందే విద్యాపరంగా చేసిన
సన్మానం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి మీకు మేము చదువు చెప్పే అవకాశం భగవంతుడు కల్పించాడు. అందుకు మేము చాలా గర్వపడుతున్నాం. మీ చేతన సన్మానం పొందిన భగవంతుడు మీకు మీ పిల్లలకు మీకు వాళ్ళ మీ పిల్లలకు బాగా తరానికి మంచి ఉన్నత శిఖరాన్ని అనుభవించి మంచి ఉన్నతమైన పదవుల్లో ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి సన్మానం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మీకు సన్మానం చేసినందుకు మీ అందరికీ శతకోటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అసలు నాకు ఏమిటో 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 మెల్లగా లాగుతుంది ఏదో కంటితో చూడనేనంత సన్నతీగతో. ఏమిటో 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 ముందుకే తోస్తుంది ఏదో పువ్వుకి దేనికి పుట్టిన పెదాలతో. నా గుండెలోన చక్కిరెందుకు ఇన్ని వింతలకి కారణం ఏమిటో. It's your love, it's your love, it's your love. Oh, oh, oh. It's your love, it's your love, it's your love. Oh, oh, oh. ఏమిటో 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 మెల్లగా లాగుతుంది ఏదో కంటితో చూడలేనంత సన్నతీగతో. ఏమిటో 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 ముందుకే తోస్తుంది ఏదో పువ్వుకి దేనికి పుట్టిన పెదాలతో. రాయే రెక్కలు ఇప్పి సీతాకోక పువ్వుకి తొందరగుండే తేనెల భారం పెరిగాక గుట్టుగా సప్పుడు సైకా గుట్టుగా సప్పుడు సైక దాక్కుని పోకే వానా సింక మట్టిలో ఒంటిగా ఉండే సిన్నారి మొలక తన చంత ఓ క్షణమైనా నడకే మనదాంట్లో వాళ్ళ కష్టం గురైన వెంటనే 25,000 ఇచ్చేసి ఉంటారు. వాళ్ళు మంచిగా ఉండరా మంచి లేకుండా మానవ అడుగున్నా వాళ్ళు ఎక్కువ డబ్బులు ఉన్నా సరే మన తరఫున హాస్పిటల్కి ఒక గిఫ్ట్ లాగా మనం తొందరగా వెళ్ళిపోతాం కాబట్టి మనిషికి 200 కానీ మీకు తోచినంత బలవంతం లేదు కాబట్టి ఎంతో కొంత సెండ్ చేయండి. మన జెంట్స్ అండ్ లేడీస్ అందరూ ఎప్పుడో మనకు ఆపద కాలంలో పనికి వస్తుంది. ఒకవేళ మనం అందరం మంచిగా ఆరోగ్యం ఉంటే మన సార్లను కూడా గౌరవించడానికి నెక్స్ట్ ఇంకా కొంచెం ప్లాన్గా ఇంకా మంచిగా సన్మానిస్తామని కోరుకుంటూ లేడీస్ వచ్చినందుకు మీకు మా అందరి తరఫున బాగా కృతజ్ఞత చెప్తున్నాను. ఓకేనా? ఇంకోటి పాటలు పాడాలంటే డ్యాన్స్ చేస్తామంటే వాళ్ళు తప్పకుండా డ్యాన్స్ చేయొచ్చు ఎగరచ్చు ఏం కాదు మన అందరూ. మేము అందరం కూర్చుంటాము మీరు
అందరు ఇస్తారా? ఓకే, అందరూ ఒక 400 రూపీస్. ఎట్లా అంటే మీ గ్రూప్ బట్టి, అందుకే మీ అడ్రస్ రాయమన్నా బుక్లో ఎక్కడ ఉంటారా ప్లీజ్. ఓకేనా? ఓకేనా సునీత మేడం? కలుసుకోవాలని చెప్పి ఒకరికొకరిని ఇంకా ఆకర్షించుకొని మంచిగా ఉండాలని చెప్పి నేను పదే పదే ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాను. అంతా జాగ్రత్తగా వెళ్ళండి అందరినీ.